ఏపీలో పోటీ మామూలుగా లేదు. పార్టీల మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. ఒక్క సీటు కోసం అధినేతలే చెమటోడుస్తున్న నేపథ్యం కనిపిస్తోంది. అంతేకాదు మునుపెన్నడూ లేని విధంగా నేతల మధ్య హోరాహోరీ పోటీ సాగుతోంది. గడిచిన ఎన్నికల్లో ఎంతటి జగన్ వేవ్ బలంగా వీచినా కేవలం 25 ఓట్లతో బయటపడిన విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గెలుపును చూస్తే చాలు ఒక్క ఓటు ఎంత అవసరమో అర్థమవుతోంది. ఇక టీడీపీ విషయానికి వస్తే వైసీపీ వ్యతిరేక ఓటుని చీల్చకుండా ఉండేందుకు అన్ని పార్టీలకు కలుపుకుపోతోంది. బీజేపీని కలుపుకుంది. జనసేన ఎటూ ఉంది. ఈ క్రమంలో వివిధ వర్గాల పెద్దల మద్దతు కూడా అందుకుంటోంది. ఇన్ని ఇస్తున్న టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ మద్దతు దక్కుతుందా లేదా అన్నది చర్చగా మారింది ఇప్పుడు. జూనియర్ ఎన్టీఆర్ 2009లో టీడీపీకి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న స్టార్ హీరో. ఆయన అప్పుడు చేసిన ప్రచారం ఇప్పటికీ మర్చిపోలేనిదే. 25 వయసులోనే ఎంతో గొప్ప మెచ్యూరిటీ చూపించారు. గుక్క తిప్పుకోకుండా తాత సీనియర్ ఎన్టీఆర్ మాదిరిగా అనర్గళంగా ఆయన చేసిన ప్రసంగాలకు ఉమ్మడి ఏపీ మొత్తం ఉర్రూతలూగిందే. అయితే ఆ ఎన్నికల్లో టీడీపీ గెలవకపోవచ్చు కానీ ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ ప్రభావం తీవ్రస్థాయిలో చూపించారని చెప్పాలి. అదే జూనియర్ తర్వాత కాలంలో టీడీపీకి దూరం అయ్యారా పెట్టారా అన్నది పక్కన పెడితే పెద్ద గ్యాప్ మాత్రం అలా కొనసాగుతూ వస్తోంది. నారా లోకేష్ యువగలం సందర్భంగా ఒకచోట మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే ఆహ్వానిస్తామని చెప్పారు. దానికి జూనియర్ వైపు నుంచి నో రెస్పాన్స్. ఇకపోతే 5 ఏళ్ల కాలంలో వైసీపీ ప్రభుత్వంతో కూడిన జూనియర్ ఎక్కడా కలిసిన దాఖలాలు లేవు. సినీ హీరోలంతా జగన్ ని కలిసినా ఆయన దూరం పాటించారు. ఒక విధంగా చూస్తే జూనియర్ న్యూట్రల్ పర్సన్ గానే ఉన్నారు. ఈ క్రమంలో ఆయన సినీ కెరీర్ చూస్తే అద్భుతంగా సాగుతోంది. ఆయన RRR మూవీతో గ్లోబల్ స్టార్ గా అయిపోయాడు. గతానికి ఇప్పటికి పోల్చితే జూనియర్ ఇమేజ్ తారాస్థాయికి చేరింది. డూఆర్ డై అన్నట్లుగా ఏపీలో టీడీపీ ఫైట్ చేస్తున్న వేళ జూనియర్ మద్దతిస్తే వారు వన్ సైడ్ అవ్వడం ఖాయమన్న భావన సగటు టీడీపీకి అడుగులో ఉంది. అయినా కానీ ఎందుకు టీడీపీ పెద్దలు ఆ వైపుగా అడుగులు వేయడం లేదు అన్న చర్చ గట్టిగానే సాగుతోంది. రాజకీయ పరంగా ఎలాగైనా ఎదగాలని చూస్తే సామర్థ్యం నైపుణ్యం పుష్కలంగా ఉన్న చంద్రబాబు జూనియర్కి రాయభారాలు పంపించకుండా ఉంటారా అన్న చర్చ కూడా సాగుతోంది. అయితే జూనియర్ చాలా నిర్మోహమాటంగానే ఉన్నారు. తన కెరీర్నే ఆయన చూసుకుంటున్నారు. ప్రస్తుతం జూనియర్ వయసు 41 ఏళ్లు. ఆయనకు సినీ రంగంలో మంచి భవిష్యత్తు ఉంది. అందుకే ఆయన తొందర పడటం లేదు అని అంటున్నారు. ఇదంతా ఇలా ఉంటే జూనియర్ ఫోటోలను టీడీపీ తీసుకోవడం లేదు. ఆయన మావాడి అని చెప్పడం లేదు. అలా ఆయన నిర్ణయాన్ని చూసి వదిలేసినట్లుగానే ఉంది. కానీ వైసీపీలో చేరి 2 సార్లు ఎమ్మెల్యే, ఒక్కసారి మంత్రిగా పనిచేసిన కొడాలి నాని మాత్రం జూనియర్ నామస్మరణ చేస్తూనే ఉన్నారు. ఆయనకు తాజాగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మద్దతు కూడా ఇచ్చారు. ఇవన్నీ చూస్తుంటే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈసారికి టీడీపీని చిత్తుగా ఓడించాల్సిందేనా? వారు అలా చేస్తారా? అసలు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మద్దతు ఎటువైపు అన్న చర్చకు తెరలేస్తోంది. వారైతే అయోమయంలో ఉన్నారు. కొడాలి నానికి మద్దతు ఇచ్చిన వారంటే అది ఒక ప్రాంతానికి పరిమితం. కానీ ఏపీ స్టేట్ వైడ్ గా చూస్తే జూనియర్ ఫ్యాన్స్ లక్షల్లో ఉన్నారు. వారి మద్దతు ఏ పార్టీకి దక్కుతుంది అన్నది ఇప్పుడు చర్చగా ఉంది. ఎందుకంటే టీడీపీలో ఉన్నా కూడా పసుపు జెండాల మీద జూనియర్ బొమ్మ వేసి పాలాభిషేకాలు చేయడం, కాబోయే సీఎం అనే నినాదాలు చేయడం ద్వారా జూనియర్ ఫ్యాన్స్ తన వైఖరి ఏమిటో చెప్పారు. మరి వారు టీడీపీకి ఓటు వేస్తారా లేదా అన్నది కూడా చూడాల్సి ఉంది.